రోడ్డు. ఓకే అండి, నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు బండారు పాపిరెడ్డి అన్న. ఏ ఊరు నుంచి వచ్చారు? హస్నాబాద్ అన్న. అస్సాం నుంచి వచ్చారు. ఎలా ఉందండి ఈ తోట, ఎలా ఉంది దీని? బాగుందన్న. నేను చూసిన తోటలో మొన్న ఒక రాయిపాడు కూడా ఏదో చింటూ అని ఇతను పెట్టారు, అదే బాగుంది అనుకున్నాం కానీ ఇంకా దానికన్నా ఇంకా బాగుంది ఇది. కాయ కూడా, కలర్ కూడా ఉంది, బాగుంది. ఎట్లా మీరు ఈ ఫీల్డ్ పెట్టారని చూడటం కోసం వచ్చారండి? అవును, తెలిసి వెంకటేశ్వర అన్న పరిచయం మాకు. అందులో ఎప్పుడప్పుడు సీట్స్ కూడా అన్న ఇస్తాడు మా దగ్గర. అన్న ఫోన్ చేస్తే చూడడానికి వచ్చినాం. చూడండి, రైతులైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి కలర్తో ఉంది తోట, ప్లస్ చిన్న దగ్గర గనుపు, కాయ కూడా విపరీతంగా సైజు కూడా పొడుగుందండి. కాయలు కూడా గింజల శాతం ఎక్కువ ఉండటం వల్ల రైతులకు కూడా మంచి కాటా వస్తుంది. రైతులు నమ్మకంగా పెట్టుకోవచ్చు అంటున్నారు. ఇంత ప్రకృతి పరిస్థితులు కూడా, ఎంత నల్లి దోమ మన గుబ్బలు వచ్చినా కానీ ఈ తోట, ఈ విత్తనం అయితే అన్నిటి తట్టుకొని మంచి కాయ కావటం జరిగింది. రైతులు కూడా ఇలాంటి నాణ్యమైన గింజలు పెట్టుకొని మంచి దిగుబడులు పొందాలని రైతులందరూ కూడా కోరుకున్నారు. చాలా బాగుందండి. రైతులు కూడా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా ఈ తోట వైపు వస్తున్నారు జనం. రైతులందరూ కూడా ఈ గింజలు పెట్టుకున్నాకైతే చాలా ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి రైతులందరూ కూడా గమనించారు. అన్న వీరు చాలా పెద్ద రైతు. తర్వాత హస్నాబాద్లో మంచి అంటే ఉత్తమ రైతుగా, వ్యవసాయం అంతా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబం. అయితే అన్న ఒక వెరైటీని ఎంచుకొని ఇత్తనం బాగుందని